హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో సమ్మర్లో చేసుకునే ఊర మిరపకాయలు ఎలా చేయాలో చూద్దాం. దీన్నే మజ్జిగ మిరపకాయలని, చల్ల మిరపకాయలని కూడా అంటారు. ఇవి పప్పుచారులోకి, మజ్జిగలోకి సైడ్ డిష్గా ఉపయోగపడతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు. బయట కొంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ ఇలా పచ్చిమిరపకాయలను తీసుకోండి. వీటిని తొక్క దలసరిగా ఉండి కారం తక్కువ ఉండే కాయలను తీసుకోండి. మజ్జిగ మిరపకాయలు అంటే షాపులో వాళ్ళే ఇస్తారు. లేకపోతే బజ్జీ మిర్చి ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవచ్చు. మరి పెద్దవి తీసుకోకుండా మీడియం సైజే తీసుకోండి. అప్పుడు మజ్జిగలో బాగా ములిగి మజ్జిగ బాగా పీల్చుకుంటాయి. వీటిని తీసుకొని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా చూసుకోండి. తర్వాత ఇలా పినీస్తో కానీ చాకుతో కానీ పైన కింద వదిలేసి మధ్యలో ఘాటు కింద పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బాని కానీ గాజు డబ్బాని కానీ తీసుకోండి. స్టీల్ కానీ అల్యూమినియం కానీ తీసుకోవద్దు. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పెరుగు ఇలా నాకు 1 లోటా వరకు వచ్చింది. అదే కొలతగా 1/2 లీటర్ వాటరు, లోటా వేసుకున్నాను కాబట్టి లోటా మజ్జిగ, 1 లోటా వాటర్ వేసుకున్నాక చిన్న టీ గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వాము. వాము అయితే కొంచెం దంచుకుని వేసుకోండి. కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోండి. మరీ మెత్తగా ఏం దంచన అవసరం లేదు. ఇలా దంచుకుని ఇందులో వేసుకున్నాక ఒక నిమ్మకాయని తీసుకుని గింజలు తీసేసి రసం కూడా పిండుకోండి. ఈ నిమ్మకాయ వేయడం వల్ల కూడా పులుపు పచ్చిమిరకాయలకు లాక్కుని చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనది మజ్జిగ గిలక పెట్టుకుంటాం కదా, దాంతో బాగా కలుపుకోండి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి, బాగా కలిసేంత వరకు. ఇలా బాగా గిలక పెట్టుకున్నాక ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలు ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకున్నాక పైకి కిందకి బాగా కలుపుకోండి. ఫస్ట్ అయితే ఇవి పై వరకు ఉంటాయి. కొంచెం 1 రోజు 2 రోజులు అయినప్పటికీ కొంచెం పచ్చిమిరకాయలు పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం కిందకి వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇట్లాగా ఉంటాయి. అందుకని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి 2 నైట్లు అయితే పక్కకు పెట్టేసుకోండి. 3వ రోజు ఎండబెట్టుకోవాలి. 2వ రోజు కూడా ఇప్పుడు ఫస్ట్ రోజు ఇలా మూత పెట్టేసినాక 2వ రోజు పొద్దున్న సాయంత్రం కూడా కలుపుతూ ఉండాలి. చూపిస్తున్నాను. నెక్స్ట్ డే ఇలా ఉంటాయి. వీటిని కలుపుకోండి. నాది చిన్న డబ్బా కాబట్టి బాగా కలవని ఇలా వేరే గిన్నెలో వేసుకుని బాగా కలుపుకున్నాక మళ్ళీ అదే డబ్బాలోకి తీసుకుంటున్నాను. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. మీరు పెద్దది తీసుకుంటే అందులోనే కలిపేసుకోండి. ఇలా పొద్దున్న సాయంత్రం చేసుకున్నాక 2 నైట్లు అయినాక 3వ రోజు వీటిని ఏదైనా ఒక జాలి గిన్నెలో వేసుకోండి. మజ్జిగ రాకుండా ఓన్లీ పచ్చిమిరకాయలే వస్తాయి. వాటిని ఒక కవర్ మీద కానీ లేకపోతే బియ్యము తెచ్చుకుంటాం కదా, రేషన్ బియ్యం, ఆ సంచి ఉంటుంది కదా, ఆ సంచి మీద అయినా ఆరబెట్టుకోండి. క్లాత్ మీద ఆరబెట్టుకుంటే మజ్జిగ అంతా పీల్చేసుకుంటాయి అవి. అందుకని కవర్ కానీ ఇలా సంచి కవర్ కానీ తీసుకుని ఎండబెట్టుకున్నాక మళ్ళీ 4 ఆ టైం వరకు ఎండబెట్టుకుని మళ్ళీ అది వేడిగా ఉండగానే మిగిలిన మజ్జిగలో వేసేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 4 డేస్ వరకు వేసుకోండి. అవి 2 డేస్, ఇవి 4 డేస్. తర్వాత 1 డే మామూలుగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మీద ఈ పచ్చిమిరకాయలు అవ్వడానికి 1 వీక్ వరకు టైం పడుతుంది. 1 వీక్ తర్వాత అవి ఇలా రెడీ అవుతాయి. ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇలా వైట్ కలర్లోకి వస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతవరకు ఎండబెట్టుకోవాలంటే ఇలా తీసి ఇలా 2 ముక్కల కింద ఇరిస్తే సులువుగా ఎరగాలి. అంతవరకు ఎండబెట్టుకోండి. ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి, ఇంకా ఎక్కువ కాలమే ఉంటాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. పచ్చిమిర్చికి ఏమి ఎక్కువ ఆయిల్ పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత ఎక్కువ వేడి చేసుకోకండి. మీడియం మంటలో కొద్దిగా వేడైనాక వేసుకుని కొంతసేపు అలా వేయించుకుంటే మంచి కలర్ వచ్చి బాగా వేగుతాయి. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.